నా పేరు డాక్టర్ చంద్రమౌళి. సో నేను అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంక్యుబేషన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మేము ఇన్నోవేషన్స్ని, స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తాం, బిజినెసెస్ని. సో మేము 2018లో ఎస్టాబ్లిష్ చేశాము ఈ సెంటర్ని. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ సంస్థలో ఉన్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము 35 స్టార్టప్స్ని మేము సపోర్ట్ చేశాము. ప్లస్ 31 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్తో మేము వర్క్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ అవర్ అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్, మేము వచ్చేసి ఎప్పుడు కూడా ఈకో సిస్టమ్ ఫస్ట్ అప్రోచ్ మోడల్తో వెళ్తామన్నమాట. మేము అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాము. ఇట్ ఈజ్ ఎ స్మాల్ టౌన్. ఓకే, సో రూరల్ ఏరియా అండ్ స్మాల్ టౌన్ కాబట్టి అక్కడున్న ఫస్ట్ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. సో అందులోనే మేము ఎక్కువగా వర్క్ చేసాం. ఓకే, అండ్ కమింగ్ టు our incubation center, the focused areas of our incubation center is agriculture, food processing, renewable energy, circular economy and IT also. అండ్ ఎవరైనా సరే ఇన్నోవేటర్స్, సార్ మా దగ్గర ఐడియా ఉంది, ఇది మీ కోర్ ఏరియాకి సంబంధం లేనిది అని వచ్చినా సరే మేము ఎప్పుడు కూడా నో చెప్పం, వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాం. సో అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఫిన్టెక్ కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ కావచ్చు, ఏదైనా సరే అందరినీ మేము సపోర్ట్ చేస్తాం త్రూ అవర్ నెట్వర్క్. ఓకే, సో వీ హ్యావ్ బీన్ గివింగ్ సర్వీసెస్ టు ద స్టార్టప్స్ ఫ్రమ్ ఐడియేషన్ స్టేజ్ టు మార్కెట్ అండ్ స్కేలప్ స్టేజ్. ఓకే, సో అలాగే మాకు మొత్తం 35 స్టార్టప్స్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశాము. అందరూ కూడా అగ్రి, ఫుడ్ టెక్, హెల్త్ కేర్, ఎడ్టెక్ ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్స్ని, ఇన్నోవేషన్స్ని జనరేట్ చేశారు, పేటెంట్స్ని కూడా డెవలప్ చేశారు. కొన్ని స్టార్టప్స్ అయితే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారండి. ఓకే, అండ్ కమింగ్ టు ద అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్, మేము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తాం. మేమేంటంటే ఇంక్యుబేషన్ సెంటర్ అన్నది ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, ఫ్యాకల్టీ దగ్గర నుంచి కావచ్చు, ఇన్నోవేషన్స్ని వాళ్ళు డెవలప్ చేయాలి, దానిలోని ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేసి స్టార్టప్స్ ఎమర్జ్ చేయాలి అంటే గిన అంత ఈజీ కాదండి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రీసెర్చ్ పరంగా, అకాడమిక్స్ పరంగా దే ఆర్ వెరీ గుడ్. బట్ కమింగ్ టు ఇన్నోవేషన్ కాంపోనెంట్, దే సీరియస్లీ నీడ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. దట్ ఈస్ వేర్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సీరియస్లీ వర్కింగ్. అండ్ ఇప్పటి వరకు మేము 30+ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఆంధ్ర అండ్ తెలంగాణలో మేము కలిసి వర్క్ చేస్తున్నాం వాళ్ళతో. అండ్ 4 ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. అందులో 3 ఇంక్యుబేషన్ సెంటర్స్కి గ్రాంట్ కూడా వచ్చింది, వాళ్ళ ఇంక్యుబేషన్ సర్వీసెస్కి సపోర్ట్ చేయడం కోసము. అలాగే దగ్గర 1000 వరకు ఇన్నోవేటివ్ ఐడియాస్ని మేము రిసీవ్ చేసుకొని ఆ ఐడియాస్ని నర్చర్ చేశాము, మెంటరింగ్ చేశాము. అందులో కొంతమంది ప్రీ ఇంక్యుబేషన్ స్టేజ్లో ఉన్నారు, కొంతమంది స్టార్టప్స్ కూడా అయ్యారు. ఆ స్టార్టప్స్కి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వ్యాలిడేషన్ ఈజ్ గ్రాంట్ అండి. ఏ స్టార్టప్కైనా కూడా ఆ గ్రాంట్స్ కూడా వచ్చాయి. వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్. అండ్ ఈరోజు ISF 2023, దిస్ ఈజ్ ద సెకండ్ ఎడిషన్ ISF 2023. మేము ఫస్ట్ ఎడిషన్లో ఉన్నాము, సెకండ్ ఎడిషన్లో ఉన్నాము. వీఆర్ సిగ్నిఫికెంట్ పార్ట్నర్స్ ఆఫ్ ISF 2023 అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్. అండ్ ఈసారి మేము ఏం చేసామంటే, సిన్స్ వీఆర్ ఇంక్యుబేషన్ సెంటర్, వీ సపోర్ట్ లాట్ ఆఫ్ స్టార్టప్స్. మేము ఒకటే ప్రమోట్ చేసుకుంటే కాదు, మా స్టార్టప్స్ని కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మేము మా స్టార్టప్స్కి కూడా మా స్టాల్లోనే మేము స్పేస్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది 2018 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసామండి మా ఆపరేషన్స్, అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే, సో అక్కడి నుంచి మేము మొదలుకొని ఈరోజు 35 కంపెనీలని మేము సపోర్ట్ చేస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఇంకొక వర్టికల్ కూడా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. మేము స్కూల్ స్టూడెంట్స్తో కూడా కలిసి వర్క్ చేస్తామండి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేసి ఎవ్రీ ఇయర్ మేము 5 నుంచి 10 స్కూల్ స్టూడెంట్ టీమ్స్ని మేము నర్చర్ చేస్తాం. వీళ్ళను సెంట్రల్ గవర్నమెంట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో అటల్ టింకరింగ్ మ్యారథాన్ అని ఒక కాంపిటీషన్ నడుస్తుంది. ఆ కాంపిటీషన్లోనే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత స్టూడెంట్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ అని ఒకటి నడుస్తుంది. ఆ ప్రోగ్రాంలో వీళ్ళను 8 వారాలు మేము మెంటరింగ్ ఇవ్వాలి. సో ఈ మెంటరింగ్ అన్నది మా ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి ఇస్తాము. ఇలాగ మేము 2018 నుంచి చేస్తున్నాము. ఇలా మెంటరింగ్ ఇచ్చిన తర్వాత 1000 అప్లికేషన్ల తర్వాత 300లో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ 100 మందికి మేము ట్రైనింగ్ ఇస్తాం అలాంటి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. తర్వాత ఇండిజీనియస్ ఇన్నోవేషన్స్ అని అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు లాస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, ఒక 30 కానీ 50 కానీ. అందులో 2018 నుంచి ఇప్పటి వరకు మా ఇంక్యుబేషన్ సెంటర్లో మెంటర్ అయిన అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టూడెంట్స్ టీమ్స్
మినిమం ఒకటి కానీ రెండు కానీ కంపల్సరీ ఉంటాయండి. దట్ ఈజ్ వాట్ వీ ప్రౌడ్లీ సే. అండ్ ఐఎస్ఎఫ్ అనేసరికి ఏమైపోతుందంటే ఎక్కువగా నెట్వర్కింగ్ చేసుకోవాలి, ఎక్కువగా ఇన్వెస్టర్స్ని కలవాలి. ఓకే, ఎంత వీలైతే అంత మా ఇంక్యుబేషన్ సెంటర్నే కాకుండా మా స్టార్టప్స్ చేసే ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, అందుకు మేము ఏం చేసామంటే మా స్టార్టప్స్కి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ స్టార్టప్స్. షీ ఈజ్ షాహిన్ అండ్ ఈమె వచ్చేసి ఎక్స్టెండ్ కీస్ ఎక్స్ట్రా స్కిల్స్ అని ఒక కంపెనీ నడుపుతుంది. షీ ఈజ్ ఎ సీరియల్ ఎంటర్ప్రినర్. ఇది రెండో కంపెనీ ఈమెది. ఓకే, అండ్ సూర్య హీ ఈజ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ అజీరా పవర్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నారు అన్నది మీరు వాళ్ళ మాటల్లోనే వింటే ఇంకా ఐ విల్ బి వెరీ హ్యాపీ. షాహిన్. Hi, good afternoon Andy. Thank you for this opportunity. So I am the founder and CEO of Extend Keys Private Limited. So basically మేము ఏం చేస్తామంటే we provide non-academic courses. Those courses which are not being recognized by universities but still has a potential to build your career. So for example, storytelling, Indian arts, pottery, wellness and beauty, fashion, designing and technology. So there are 40 plus courses that we have identified, and what differentiates us from other platforms which are already existing in the market is we provide business consultancy along with the skilling, so which will help you to monetize the skills, and ultimately it makes you either solopreneur or micro entrepreneur. Currently I am in the stage of seeking grant, so I have applied for Startup India Seed Fund grant, Andy. So probably I'll get the result in a few days. Thank you so much.